చాలా మంది సినిమా యాక్టర్లు రాజకీయాల్లోకి వస్తారు, కానీ వాళ్ళలో కొంతమంది మాత్రమే ఒక ఉద్యమంలా మారతారు. వాళ్ళు ప్రజల్లో కేవలం ఒక వ్యక్తిలాగా మాత్రమే కాకుండా ప్రజలందరిలో అతనిపై ఒక ఎమోషన్ ని బిల్డ్ చేస్తారు. అందరికి నచ్చే ఐకాన్ గా ఒక జనరేషన్ కి ఒక గొంతులా మారతారు. ప్రస్తుతం తమిళనాడులో ఉన్న ఒక వ్యక్తి గురించి దేశం అంతా కూడా అలానే మాట్లాడుకుంటుంది. ఆయనే తలపతి విజయ్ గారు. 2024లో ఒక పొలిటికల్ పార్టీని స్థాపించి కేవలం 2 సంవత్సరాల వ్యవధిలోనే ఆయన తమిళనాడుకు సీఎం అయ్యారు. ఒక సినిమా యాక్టర్ చీఫ్ మినిస్టర్ కుర్చీ వరకు ఎలా చేరుకున్నారు? ఇది కేవలం ఒక సక్సెస్ స్టోరీయేనా, లేకపోతే డికేట్స్ నుండి చాలా కేర్ఫుల్ గా బిల్డ్ చేసిన ఒక పొలిటికల్ స్ట్రాటజీయా? ఎందుకని తమిళనాడు పాలిటిక్స్ లో అతని ఎంట్రీని గేమ్ చేంజర్ అని అంటున్నారు? ఇంకొక షాకింగ్ విషయం ఏమిటి అంటే, విజయ్ పొలిటికల్ జర్నీ కేవలం పార్టీ పెట్టడంతోనే మొదలవ్వలేదు. దాని గురించి చాలా సంవత్సరాల క్రితమే విజయ్ గారు తన గ్రౌండ్ వర్క్ ని స్టార్ట్ చేశారు. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టిన ఒక వ్యక్తి ఇనిషియల్ స్టేజ్ లో తన లుక్స్ చూసి చాలా మంది ట్రోల్ చేశారు. అలాంటి ఒక వ్యక్తి తలపతిగా ఎలా మారారు, అండ్ ఎలా కొన్ని లక్షల మంది ఆయనకు ఫ్యాన్స్ అయ్యారు, అండ్ తనకున్న లక్షల్లో ఫ్యాన్స్ ని వాళ్ళందరినీ తన పొలిటికల్ ఫోర్స్ గా ఎలా మార్చుకోగలిగారు? ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో అందుకోసమని ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అది 1974 జూన్ 22. ఆ రోజు చెన్నైలోని ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో విజయ్ తలపతి పుట్టారు. ఆయన అసలు పేరు జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్. ఆయన తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ గారు. విజయ్ పుట్టినప్పటికీ ఇంకా ఆయన ఒక స్టార్ డైరెక్టర్ కాదు, కానీ తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆయన డైరెక్షన్ ఛాన్స్ కోసం ట్రై చేస్తూ ఉండేవారు. అండ్ ఆయన తల్లి శోభా గారు ఒక సింగర్. సో అప్పటి నుండే ఆయన ఇంట్లో ఒక సినిమా వాతావరణం ఉండేది. కానీ ఆయన బాల్యం అందరం అనుకున్నంతగా అంత సింపుల్ గా సాగలేదు. చిన్నతనంలో విజయ్ చాలా సిగ్గుపడుతూ ఉండేవారు. పబ్లిక్ మీటింగ్స్ లో కూడా మాట్లాడడానికి చాలా భయపడేవాడు అని చాలా మంది చెప్పారు. విజయ్ గారికి క్రికెట్ ఆడడం అంటే చాలా ఇష్టం, కానీ చిన్నతనంలో జరిగిన ఒక ఇన్సిడెంట్ వల్ల ఆయన జీవితం చాలా వరకు మారిపోయింది. అదే విజయ్ గారి చెల్లి మరణం. విజయ్ కి విద్య అనే ఒక చెల్లి ఉండేది. విద్య అంటే విజయ్ గారికి చాలా ఇష్టం. కాకపోతే కొన్ని హెల్త్ కండిషన్స్ వల్ల విద్య చాలా చిన్న వయసులోనే చనిపోయింది. ఈ సంఘటన విజయ్ ని అండ్ అలాగే తన కుటుంబాన్ని చాలా బాధ పెట్టింది. ఇక ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత విజయ్ ఇంకా పూర్తిగా ఇంట్రోవర్ట్ లా మారిపోయారు. తన చెల్లి మరణం విజయ్ గారిలో చాలా చేంజ్ తీసుకొచ్చింది అని వాళ్ళ నాన్నగారే చెప్పారు. అండ్ అతని ఎమోషనల్ పర్సనాలిటీకి కూడా ఇదే మెయిన్ రీజన్ అని తన తల్లిదండ్రులు చెప్పారు. ఇక తన యాక్టింగ్ కెరీర్ విషయానికి వస్తే, సాధారణంగా ఫిలిం ఇండస్ట్రీలోకి ఎంటర్ అవ్వడం అనేది అంత ఈజీ విషయం కాదు. ఎంతైనా ఆయన ఒక డైరెక్టర్ కొడుకైనా సరే ఆయన్ని ఆడియన్స్ యాక్సెప్ట్ చేయాలి కదా. అయితే విజయ్ గారు మొట్టమొదటిసారి 1984లో వేట్రీ అనే ఒక మూవీలో ఒక చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారు. ఈ సినిమాకి డైరెక్టర్ ఆయన తండ్రి గారే. ఈ మూవీలో విజయ్ గారు పెట్టిన ఎఫర్ట్స్ ని చూసి ఆయన తండ్రి గారు ఆయన తీసిన ఇంకా కొన్ని మూవీస్ లో చైల్డ్ ఆర్టిస్ట్ రోల్స్ ఇచ్చారు. అయితే ఆడియన్స్ రియాక్షన్ మాత్రం కొంచెం హార్ష్ గా ఉండేది. 1990s లో సోషల్ మీడియా లేకపోయినా సరే న్యూస్ మ్యాగజైన్స్ లో, పబ్లిక్ డిస్కషన్స్ లో విజయ్ గారి అపిరెన్స్ పైన ట్రోల్స్ వచ్చేవి. అండ్ ఇదే సందర్భంలో 1992లో నలయ్య తీర్పు అనే ఒక సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమాతోనే విజయ్ గారు మొట్టమొదటిసారిగా ఒక హీరోలా యాక్ట్ చేశారు. కానీ ఊహించనంత విధంగా ఆ మూవీ ఫ్లాప్ అయింది. క్రిటిక్స్ అతన్ని చాలా దారుణంగా క్రిటిసైజ్ చేశారు. అతను అసలు హీరో మెటీరియలే కాదు అని, అతనికి డాన్స్ రాదు అని, అతని వాయిస్ చాలా వీక్ గా ఉంది అని, అతని యాక్టింగ్ కూడా చాలా ఆర్టిఫిషియల్ గా ఉంది అని కొన్ని న్యూస్ మ్యాగజైన్స్ రాశాయి. దీంతో విజయ్ గారి యాక్టింగ్ కెరీర్ మొదట్లోనే ఎండ్ అవబోతుంది అని అందరూ అనుకున్నారు. అండ్ ఇవన్నీ చూసి కూడా విజయ్ గారు చాలా బాధపడ్డారు అని తన ఫ్రెండ్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. అయితే అప్పుడే విజయ్ గారి తండ్రి తన కొడుకు విషయంలో ఒక స్ట్రాటజిక్ మూవ్ ని తీసుకున్నారు. తమిళ ఆడియన్స్ కి హీరో చాలా స్టైలిష్ లుక్ లో ఉండవలసిన అవసరం లేదు, తమకి బాగా కనెక్ట్ అయ్యే ఒక క్యారెక్టర్ చేస్తే చాలు, వాళ్ళే అతన్ని గుండెల్లో పెట్టుకుంటారు అని అనుకున్నాడు. ఎందుకంటే సూపర్ స్టార్ రజనీకాంత్ గారు కూడా ఒక హ్యాండ్సమ్ హీరో అనే ట్యాగ్ తో రాలేదు. ఆయన తన రోల్స్ తో, తన యాక్టింగ్ తో ప్రజల్ని తన వైపుకి లాగుకున్నారు. ఈ రోజుకి జెన్జీలో కూడా రజనీకాంత్ గారికి ఫ్యాన్స్ ఉన్నారు అంటే కారణం ఆయన చేసిన రోల్సే. అండ్ ఇవాళకి కర్ణాటకలో అండ్ అలాగే తమిళనాడులో రజనీకాంత్ గారు తన యాక్టింగ్ స్కిల్స్ అండ్ తన రోల్స్ వల్లే ఎంత ఫ్యాన్ బేస్ ని సంపాదించుకున్నారు అంటే, తమిళనాడులో, కర్ణాటకలో రజనీ గారి సినిమా గనక రిలీజ్ అవుతే ఆ రోజు ఐటీ ఇండస్ట్రీస్ లో హాలిడే ఇచ్చారు. సో అందుకే ఎస్ఏ చంద్రశేఖర్ గారు ఆయన కొడుకుని ఒక స్టైలిష్ హీరో లుక్ లో కాకుండా మన పక్కింట్లో ఉండే ఒక మామూలు మిడిల్ క్లాస్ అబ్బాయిలో చూపించడం మొదలు పెట్టారు. దీని తర్వాత వచ్చిన కొన్ని మూవీస్ విజయ్ గారు తన కెరీర్ ని బిల్డ్ చేసుకోవడానికి బాగా ఉపయోగపడ్డాయి. వాటిల్లో 1996లో రిలీజ్ అయిన పోవే ఉనక్కగా అనే మూవీ అతని ఫిలిం కెరీర్ లో ఒక టర్నింగ్ పాయింట్ గా నిలిచింది. ఎందుకంటే ఇక్కడ నుండే తమిళ ఆడియన్స్ విజయ్ ని ఒక ఎమోషనల్ అండ్ సాఫ్ట్ హీరోగా గుర్తించడం మొదలు పెట్టారు. విక్రమ్
తమన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఆ రోజుల్లో తమిళనాడులో 250 రోజులు ఆడింది. ఇక దాని తర్వాతే జగపతి బాబు గారు తెలుగులో ఈ సినిమాను శుభాకాంక్షలు అనే పేరుతో రిలీజ్ చేశారు. అండ్ ఈ సినిమా కూడా తెలుగులో ఎలా ఆడిందో మీకు తెలుసు. ఇక అక్కడి నుండే విజయ్ గారు తనకంటూ కొంతమంది సొంత అభిమానుల్ని సంపాదించుకోవడం మొదలు పెట్టారు. ఇక 2000-2001 ఈ టైంకి వచ్చేసరికి విజయ్ గారికి ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ఏర్పడింది. గిల్లీ, తిరుమలై, పోకిరి వంటి సినిమాలు అతన్ని ఒక సూపర్ స్టార్ ని చేశాయి. ముఖ్యంగా గిల్లీ అనే సినిమా తమిళ సినిమా యొక్క డైనమిక్స్ నే మార్చేసింది. తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబు గారు నటించిన ఒక్కడు అనే సినిమానే అక్కడ గిల్లీ లాగా రీమేక్ చేశారు. ఇందులో ఫాస్ట్ స్క్రీన్ ప్లే, యూత్ ఎనర్జీ, మాస్ డైలాగ్స్, స్పోర్ట్స్ ఎమోషన్ ఇవన్నీ కలిసి విజయ్ ని ఫ్యామిలీ ఆడియన్స్ నుండి ఒక మాస్ ఆడియన్స్ వైపు టర్న్ చేశాయి. తిరుమలై సినిమాలో విజయ్ గారి లుక్స్, హెయిర్ స్టైల్, లాంగ్వేజ్ ఇవన్నీ కూడా తమిళనాడులో ఉండే యూత్ కి బాగా కనెక్ట్ అయ్యాయి. అయితే ఎంత లెజెండరీ యాక్టర్ అయినా తన కెరీర్ లో ఏదో ఒక దగ్గర డౌన్ ఫాల్ చూడాల్సిందే. విజయ్ గారు కూడా అలాంటి ఒక సిచ్యువేషన్ ని ఎదుర్కోవాల్సి వచ్చింది. 2007 నుండి 2010 వరకు విజయ్ గారి కెరీర్ అంతా ఒక డార్క్ ఫేజ్ లో రన్ అయింది. సురువ, వెట్టైకారన్, కురువై ఇలాంటి సినిమాలన్నీ కూడా వరుసగా ఫెయిల్ అయ్యాయి. ఈ మూవీస్ లో ఉండే కొన్ని యాక్షన్ సీన్స్ వల్ల విజయ్ గారిని చాలా ట్రోల్ చేశారు. అండ్ మళ్ళీ న్యూస్ ఆర్టికల్స్ లో, వీక్లీ మ్యాగజైన్స్ లో, పబ్లిక్ డిస్కషన్స్ లో విజయ్ గారి కెరీర్ ఎండ్ అవ్వబోతుంది అన్న డిస్కషన్స్ వచ్చాయి. తనతో పాటు కెరీర్ స్టార్ట్ చేసిన వేరే యాక్టర్స్ అందరూ కూడా ముందుకు వెళ్తూ ఉంటే విజయ్ గారు మాత్రం అక్కడే స్ట్రక్ అయిపోయారు. ఇవన్నీ చూసిన విజయ్ గారు కంగారు పడలేదు. తొందరపాటులో ఎలాంటి డెసిషన్ తీసుకోలేదు. ఒక మంచి కొలాబరేషన్ వస్తుంది అని అలానే వెయిట్ చేశారు. అండ్ ఆ సంవత్సరం రానే వచ్చింది. 2011లో డైరెక్టర్ సిద్దికితో కావలన్ అండ్ అలాగే డైరెక్టర్ శంకర్ గారితో నంబన్ సినిమాలు తీసి మళ్ళీ ఒక ఫామ్ లోకి వచ్చారు. దీంతో ఆయన్ని క్రిటిసైజ్ చేసిన వాళ్ళంతా కూడా నోర్లు మూసుకున్నారు. దీని తర్వాత విజయ్ గారు కమర్షియల్ సినిమాస్ గురించి ఆలోచించడం కాదు, తన స్క్రిప్ట్ సెలక్షన్ ని మార్చుకోవాలి అని ఫిక్స్ అయ్యారు. అండ్ ఇలానే మూవీస్ లో ఆయన యాక్ట్ చేసుకుంటూ ఇంకొక వైపు మక్కల్ ఇయకం అనే ఒక ఫ్యాన్ క్లబ్ ని స్టార్ట్ చేసి తన ఫ్యాన్స్ అందరినీ కూడా అప్పటి నుండే ఒక ఏకతాటిపైకి తీసుకురావడానికి ట్రై చేశారు. వాళ్ళ సహాయంతోనే బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ ని ఏర్పాటు చేయడం, కుట్టి క్యాంటీన్స్ అనే పేరుతో పేద ప్రజలకి అతి తక్కువ ధరలకి మంచి ఫుడ్ ని సప్లై చేయడం ఇలాంటివన్నీ కూడా విజయ్ గారు అప్పుడే స్టార్ట్ చేశారు. అండ్ అప్పటి నుండే విజయ్ గారికి పబ్లిక్ నుండి ఒక మంచి రికగ్నైజేషన్ రావడం మొదలైంది. ఇప్పటికీ కూడా తమిళనాడు హాస్పిటల్స్ లో ఎవరికైనా బ్లడ్ కావాలి అంటే అందరికంటే ముందు ఈ మక్కల్ ఇయక్కం గ్రూప్ వల్లే రియాక్ట్ అవుతారంట. ఇలా సోషల్ మీడియా లేని రోజుల్లోనే ఒక సోషల్ నెట్వర్క్ ని ఆయన ఏర్పాటు చేసుకున్నారు. విజయ్ తమిళనాడు ప్రజలకి చాలా దగ్గరైపోయారు. ఇంకా ఎప్పుడైనా వరదలు లాంటి సిచ్యువేషన్స్ గనక వస్తే అక్కడికి ఆయన ఫ్యాన్స్ గ్రూప్ ఏదైతే ఉందో వాళ్ళంతా వెళ్లి సహాయాలు చేసేవారంట వాలంటీర్ గా. ఇక మళ్ళీ మూవీస్ గురించి మాట్లాడుకుంటే 2012లో విజయ్ గారు ఏఆర్ మురుగదాస్ గారితో కలిసి తుపాకీ అనే ఒక మూవీ చేశారు. ఈ సినిమా ఆయన కెరీర్ లో ఒక గేమ్ చేంజర్ లాగా నిలిచింది. అండ్ ఈ సినిమాతోనే విజయ్ గారు 100 crores కలెక్షన్ క్లబ్ లో జాయిన్ అయ్యారు. తలపతి అనే బ్రాండ్ జనాల్లోకి బాగా చేరుకుంది. అండ్ అప్పటి నుండే విజయ్ గారు తన మూవీస్ లో ఏదో ఒక సోషల్ ఎలిమెంట్ ని టచ్ చేయడం కూడా మొదలు పెట్టారు. కత్తి, మార్షల్, సర్కార్, మాస్టర్ ఇవన్నీ కూడా అలా వచ్చినవే. కత్తిలో కార్పొరేట్ ఎక్స్ప్లోయిటేషన్ ఇష్యూస్, రైతుల సమస్యలు, వాటర్ పాలిటిక్స్, సర్కార్ లో ఓటింగ్ రైట్స్, పొలిటికల్ కరప్షన్, మార్షల్ లో జిఎస్టీ అండ్ మెడికల్ కరప్షన్ డైలాగ్స్ నేషనల్ కాంట్రవర్సీ అయ్యాయి. ఇవన్నీ యూజ్ చేసుకొని విజయ్ గారు ప్రజల్లోకి ఒక మెసేజ్ ని పాస్ చేశారు. విజయ్ కేవలం ఒక సినిమా హీరోనే కాదు, అతని పాత్రలతో సమాజంలో జరుగుతున్న అన్నింటినీ ప్రశ్నిస్తాడు అని ప్రజలందరికీ బాగా అర్థమైంది. ఇదే సందర్భంలో తమిళనాడు యూత్ లో పొలిటికల్ ఫ్రస్ట్రేషన్ పెరుగుతుంది. 50 సంవత్సరాలుగా తమిళనాడుని పాలిస్తున్న డిఎంకే, అన్నా డిఎంకే పార్టీల పైన యూత్ కి మెల్లిమెల్లిగా నమ్మకం పోతూ వస్తుంది. ఎస్పెషల్లీ జయలలిత గారు చనిపోయిన తర్వాత ఆ పొలిటికల్ వాక్యూమ్ అనేది బాగా ఏర్పడింది. ఒకవైపు సూపర్ స్టార్ రజనీకాంత్ గారు కొన్ని సంవత్సరాల నుండి పాలిటిక్స్ లోకి వస్తాను అని ఊరించి రాలేకపోయారు. ఇంకొక వైపు కమల్ హాసన్ గారు ఒక స్టార్ హీరో అయినప్పటికీ తన ఇంటెలెక్చువల్ పాలిటిక్స్ తో మాస్ పీపుల్ కి కనెక్ట్ అవ్వలేకపోయారు. అండ్ ఇలాంటి పరిస్థితుల్లోనే విజయ్ గారు ఒక ఆల్టర్నేటివ్ లాగా కనిపించారు. ఇక ఎప్పుడైతే విజయ్ గారు పాలిటిక్స్ లోకి రావాలి అని అనుకున్నారో అప్పుడే ఆయన తన యాక్టింగ్ కెరీర్ ని పూర్తిగా వదిలివేయాలి అని అనుకున్నారు. తన కెరీర్ లోని చివరి సినిమాతో ప్రజలందరికీ కూడా ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వాలి అని డిసైడ్ అయ్యారు. మరోవైపు మక్కల్ ఇయకం యాక్టివిటీస్ కూడా పెరిగాయి. 2023-24 సంవత్సరంలో తమిళనాడులో 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళందరికీ ఆయనే సొంతంగా స్కాలర్షిప్స్ ఏర్పాటు చేశారు. ఒక ఈవెంట్ ఏర్పాటు చేసి తమిళనాడులోని ప్రతి నియోజకవర్గంలో 10th క్లాస్ పాస్ అయిన టాప్ 3 విద్యార్థులను ఆ ఈవెంట్ కి పిలిచి ప్రతి ఒక్కరికి స్వయంగా తన చేతుల మీదుగానే సర్టిఫికేషన్ ఇచ్చారు. అండ్ వాళ్ళందరికీ కూడా వాళ్ళ పై చదువులు
విద్యార్థులకి స్కాలర్షిప్స్ ఇచ్చారు. ఫిబ్రవరి 2, 2024లో తను పొలిటికల్ పార్టీ పెడుతున్నాడు అని, దాని పేరు తమిళగ వేట్రి కజగం అని ప్రకటించారు. పుట్టుకతో అందరూ సమానమే అనే నినాదంతో ముందుకు వెళ్లారు. అయితే ఆయన పాలిటిక్స్ లోకి వచ్చి ఆయన పోటీ చేస్తున్నప్పుడు చాలా అడ్డంకులు కూడా ఎదురయ్యాయి. ఆయన జననాయకన్ సినిమా రిలీజ్ కి ముందే లీక్ అయింది అండ్ తన భార్య కూడా డివోర్స్ ఇచ్చేసింది. కేవలం ఇది మాత్రమే కాకుండా క్యాంపెయినింగ్ టైంలో 41 మంది చనిపోయారు స్టాంప్ ప్యాడ్ లో. ఇవన్నీ కూడా జస్ట్ పొలిటికల్ పార్టీ పెట్టిన 1 ఇయర్ లోనే జరిగాయి. తన సినిమా జననాయకన్ ని రిలీజ్ అవ్వకుండా చేశారు. అయితే మొన్న జరిగిన ఎలక్షన్స్ లో ఊహించని విధంగా తమిళనాడులో మొత్తం 234 అసెంబ్లీ సీట్స్ ఉంటే అందులో 108 అసెంబ్లీ సీట్స్ గెలిచి 2024 తమిళనాడు అసెంబ్లీ ఎలక్షన్స్ లో అతిపెద్ద పార్టీగా నిలిపాడు. అయితే సీఎం అవ్వడానికి 118 సీట్లు కావాలి. ఇంకొక వైపు డిఎంకే అన్నా డిఎంకే కలుస్తాయి అని న్యూస్ వస్తుంది. అండ్ ఇక్కడ నుండి జరిగిన స్ట్రగుల్ అంతా కూడా మనకు తెలుసు. ఆయన సీఎం అవ్వడానికి ఎన్ని కష్టాలు పడాల్సి వచ్చిందో అని. కాంగ్రెస్ తమకు వచ్చిన 5 సీట్లతో విజయ్ గారికి సపోర్ట్ ఇచ్చింది. సిపిఐ, సిపిఎం అండ్ అలాగే ఇంకొక 2-3 చిన్న పార్టీలు ఆయన్ని చాలా తెప్పించుకున్నాయి. వాళ్ళ పార్టీకి వచ్చినవి 1 లేదా 2 సీట్లు అయినా సరే డిప్యూటీ సీఎం పోస్ట్ ఇస్తేనే మేము మీకు సపోర్ట్ చేస్తామంటూ వాళ్ళు కూడా విజయ్ గారిని అంత ప్రశాంతంగా ఉంచలేదు. ఇంకొక వైపేమో తమిళనాడు గవర్నర్ గారు 118 సీట్లు చూపిస్తేనే సైన్ చేస్తాను అని పట్టుకొని కూర్చున్నారు. ఏదో ఒక విధంగా అన్ని సక్రమంగా మాట్లాడుకొని విజయ్ గారు ఫైనల్ గా ఫస్ట్ టైం ఎలక్షన్స్ తోనే తమిళనాడుకి చీఫ్ మినిస్టర్ అయ్యారు. అండ్ ఈ గెలుపులో మక్కల్ ఇయక్కం అనే తన ఫ్యాన్స్ ఫోర్స్ ఏదైతే ఉందో అది చాలా కీలకమైన పాత్ర పోషించింది అని పొలిటికల్ అనలిస్టులు అంటున్నారు. విజయ్ గారి కెరీర్ ని ఒక ట్రాక్ లోకి తీసుకొచ్చి అంతా బాగా ఏర్పాటు చేసింది ఎవరో తెలుసా? ఎప్పుడెప్పుడు ఏదేది జరగాలి అని డిసైడ్ చేసింది ఎవరో తెలుసా? మనం ఎవరితో పొత్తు పెట్టుకోవాలి అని డిసైడ్ చేసింది ఎవరో తెలుసా? దీని వెనకాల అంతా ఉంది ఎవరు అంటే ఎస్ఏ చంద్రశేఖర్ గారు. అదే విజయ్ గారి తండ్రి గారు. ఆయన విజయ్ గారి కెరీర్ లో చాలా పెద్ద పాత్రను పోషించారు. అండ్ ఈవెన్ విజయ్ గారు పాలిటిక్స్ లోకి రాకముందే ఆయన ఆడియన్స్ తో ప్రజల్లోకి వెళ్లి ఒక మంచి గుర్తింపు సాధించుకున్నారు. అది కూడా ఈ మక్కల్ ఇయక్కం గ్రూప్ వల్లే. అసలు ఈ మక్కల్ ఇయక్కం గ్రూప్ ని క్రియేట్ చేసిందే దానికోసమని ఇప్పటికీ కొంతమంది అనలిస్టులు చెప్తున్నారు. అయితే మనం అందరం ఆయన 2 సంవత్సరాల్లోనే సీఎం అయిపోయారు అని అనుకుంటున్నాము. కాకపోతే దానికి తగ్గ ప్లానింగ్ అంతా కూడా బ్యాక్గ్రౌండ్ లో ఎప్పటి నుండో స్టార్ట్ అయింది. ఇక ముందు నుండి తమిళనాడు పాలిటిక్స్ ఎలా ఉండబోతున్నాయని మీరు అనుకుంటున్నారు? మీ ఒపీనియన్స్ ఏంటి కింద కామెంట్ చేయండి. ఈ వీడియో కోసం మేము చాలా ఎఫర్ట్స్ పెట్టి చాలా రీసెర్చ్ చేసాము. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా మీ కింద ఏదో ఒకటి కామెంట్ చేయండి. అక్కడ హైప్ అనే బటన్ ఉంటుంది, ఖచ్చితంగా దాన్ని క్లిక్ చేయండి. అండ్ ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి.